హలో అండి, శైలుస్ కిచెన్కి స్వాగతం. చూసారా ఇంత ఆయిల్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు చేయబోయే కర్రీ ఏంటంటే చూసారా ఇవి నత్తలండి. ఇవి నత్తలు అనమాట. ఇవి క్లీన్ చేసుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇదివరకు ఒకసారి చేశాను, కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చూపిద్దాం అనేసి అనమాట. ఇలా క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఈ ఆయిల్లో సరిపడినంత ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ముక్కలు వేసుకోవాలండి. మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఉప్పు సరిపోయినంత మనకు అనుకూలంగా వేసుకోండి. ఉల్లిపాయలు మగ్గడానికి మంచిగా ఉంటుందని ఇప్పుడే వేసాను అన్నమాట. ఉల్లిపాయలు ఇలా మంచిగా ఫ్రై అయినాక మనకు సరిపోయినంత అల్లం పేస్ట్ కూడా వేసుకుంటే ఈ ముక్కలతో పాటు అది ఫ్రై అయ్యి పచ్చి వాసన అంతా పోతుంది. ఇలా వేసేసుకొని మంచిగా నూనెలో అల్లం పేస్ట్ కూడా మంచిగా మిక్స్ అవనివ్వాలి. నత్తలు అనేవి ముందే ఊర్లో తీసుకొచ్చారండి. అవి క్లీన్ చేసి కొంచెం బాయిల్ చేసి ఇచ్చారనమాట. మనం దీన్ని రెడీగా కర్రీ చేసుకోవడం అనమాట. చాలా సింపుల్గానే ఉంటుంది, కానీ అందరూ తినాలనుకుంటా, కొందరు మాత్రమే తింటారు. ఇది మా ఊరు వైపు అయితే బాగానే తింటారు, కాబట్టి మా ఇంట్లో వాళ్ళకి అలవాటు ఉంది కాబట్టి చేయడం అయితే చేస్తున్నాను. మా ఆడపడుచు పంపించారు. చూసారా, ఉల్లిపాయలు అయితే మంచిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు అవి క్లీన్ చేసిన నత్తలండి, అవి పగలగొట్టి తీస్తారనమాట. అమ్మేవాళ్ళు కూడా కొందరు తీస్తారు. మంచి ప్రాసెస్ అయినవి కాబట్టి మనం ఆ ముక్కలను వేసుకొని ఈ నూనెతో పాటు చక్కగా మగ్గనివ్వాలన్నమాట. ఆల్రెడీ సగం ఊర్లోనే చేసినవే, కాకపోతే మళ్ళీ ఇలా మనం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలా నూనెలో మగ్గితే మంచిగా అవుతుంది అన్నమాట. ఇలా మగ్గుతున్నప్పుడు దీనికి సరిపోయినంత పసుపు మనం వేసి మంచిగా మిక్స్ చేయాలండి. చూసారా, ఇంకా మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ బయటకు వస్తూ ఉంది. ఇప్పుడు చూసారు కదా, కనిపిస్తూ ఉంది కదా. కొంచెం మగ్గనివ్వాలండి. బాగా మగ్గితే కొంచెం గట్టిగా ఉంటాయి నత్తలు అనేవి, అందుకే కుక్కర్లో చేయడం అనమాట. దీనికి సరిపోయినంత కారము మీరు తినేంత తింటారా అంత చూసుకొని వేసుకోండి. కొంచెం కారం ఎక్కువే పడుతుంది. మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఏదైనా కానీ కొంచెం ఆయిల్లో మగ్గినట్లయితే మంచిగా ఉంటుంది అన్నమాట. కారం తర్వాత మసాలా పౌడర్ అండి. మనం ఎంత కావాలంటే అంత మనం తినే మసాలాను ఒకటి యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్ బాగుండటం ఉంటుంది. కొంచెం చికెన్ మటన్ కర్రీ లాగే ఉంటుందండి. కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి కుక్కర్లో ఎక్కువ విజిల్స్ రానియాలి. ఒక 4-5, 6 అయినా పర్వాలేదు, మంచి విజిల్ రావాలి. ఇక అంత మసాలాలన్నీ పట్టనిచ్చేసి మంచిగా వాటర్ మిక్స్ చేసుకోవాలండి. కొంచెం ముక్కలు మునిగే వరకు పోసుకొని ఒక 6 విజిల్స్ రానిస్తే చక్కగా ఉడుకుతాయండి. లేకపోతే కొంచెం గట్టిగా ఉంటాయి అన్నమాట. కొంచెం కుక్కర్లో చేయడానికి కారణం అదే. మంచిగా అవి విజిల్స్ వస్తే మనకి బాగా ఉడికిపోతుంది, తినడానికి ఈజీగా ఉంటుంది. ఒక 6 విజిల్స్ రానిస్తే సరిపోతుందండి. కుక్కర్ మూత పెట్టుకొని విజిల్స్ రానియటం కోసం మనం వెయిట్ చేయటమేనండి. ఇందులో పుదీనా అయితే వేసానండి, కొత్తిమీర అయితే లేదు. కొత్తిమీర పుదీనా అనేవి మన ఇష్టాన్ని బట్టి వేసుకోవటమేనండి. చూడండి, ఇప్పుడైతే విజిల్ తీస్తున్నాను. కొంచెంసేపు అయిపోయింది.
6 విజిల్స్ రానిచ్చానండి. చూడండి మంచిగా ఉడికిపోయింది, నూనె అంతా మంచిగా బయటకు వచ్చేసింది, మంచిగా కుక్ అయిపోయింది అనమాట. ఇక తినచ్చు. దీన్ని వేరే గిన్నెలోకి తీసుకొని మనం ఎంతో టేస్టీ అయినా నత్తల కూర ఎక్కువ మందికి తెలియదు, ఇష్టమైన వాళ్ళు వేస్ట్ చేసుకొని తినండి. బాయ్ అండి. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.